సభ్యులకు, జేపీహెచ్పీ కాలనీ వాసులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ రాసిన ఒక పాట ఇలాంటి సందర్భాల్లో గుర్తుకొస్తూ ఉంటుంది. మనమంతా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిశాం. ఈ కలయికను సద్వినియోగం చేసుకుందాం, ఒకరికొకరు తోడుగా ఉందాం. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రతి నెల పుట్టినరోజు ఉన్న సభ్యులందరినీ ఇలా వేదికపై శాలువాతో సన్మానించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఇది కేవలం ఒక సన్మానం మాత్రమే కాదు, వారి జీవిత ప్రయాణంలో మరో మెట్టు పైకి ఎదిగారని గౌరవంగా గుర్తించడం కూడా. అలాంటి గౌరవం వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆనందం నింపుతుందని నేను నమ్ముతున్నాను. జీవితంలో కొన్ని సందర్భాలు చిన్నవిగా అనిపించినా మనసుకు మాత్రం చాలా పెద్ద ఆనందాన్ని ఇస్తాయి. ఈరోజు ఈ వేదికపై ఆ ఆనందం ప్రతి ఒక్క పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వారి ముఖాల్లో కనిపిస్తోంది. ఈ సందర్భంగా గత నెలలో జరిగిన కార్యక్రమాల వివరాలు పంచుకోవడం, ముందు జరగబోయే కార్యక్రమాలను తెలియజేయడం, ముఖ్యంగా మనమంతా ఒక చోట చేరి మాట్లాడుకోవడం, పరిచయాలు పెంచుకోవడానికి ఇలాంటి బర్త్డే మీట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మనందరినీ ఒక కుటుంబంగా కలిపే మంచి వేదిక. ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే చక్కని ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు. ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిరాటంకంగా ప్రతి నెల విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ నా మాటలను ఇక్కడితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.